ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని మహాకృప వల్ల మీరందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నారు. సరే, ఈరోజు మనం దేవుని వాక్యంలోని ఒక అద్భుతమైన పునరుద్ధాన సందేశాన్ని చూద్దాం రండి. ఈరోజు వాక్యం మత్తయి 28:7. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడు మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిననెను. ప్రియులారా, ఈ వాక్యం కేవలం ఒక సమాచారం కాదు. ఇది ఒక సువార్త, ఇది ఒక ఆజ్ఞ, ఇది ఒక ఆశతో నిండిన సందేశం. 1. త్వరగా వెళ్ళి ఆలస్యం చేయకూడదు. ప్రియులారా, దూతలు స్త్రీలకు ఏమి చెప్పారు అంటే, త్వరగా వెళ్ళి చెప్పండి. అంటే దేవుని సువార్తను ఆలస్యం చేయకుండా పంచాలి. ప్రియులారా, మనము దేవుని ఆశీర్వాదాలను పొందుతాము, కాని వాటిని మనలోనే ఉంచుకుంటాము. కాని ఈ వాక్యం చెబుతోందంటే, నువ్వు చూసింది, నువ్వు అనుభవించింది పంచు. 2. ఆయన లేచియున్నారు. ప్రియులారా, ఆయన సమాధిలోంచి లేచియున్నారు. ఇది మన ఆశ. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసు ప్రభువారు మరణాన్ని జయించారు, సమాధిని జయించారు. అంటే నీ సమస్య కూడా జయించబడుతుంది, నీ బాధ కూడా తొలగిపోతుంది. 3. ఆయన మీకు ముందుగా వెళుతున్నారు. ప్రియులారా, ఇది చాలా లోతైన సత్యం. యేసు మనకంటే ముందుగా వెళుతున్నారు అంటే నీ రేపటి గురించి ఆయనకు తెలుసు. నీ సమస్యలకు ముందే ఆయన పరిష్కారం సిద్ధం చేశారు. ప్రియులారా, నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా నువ్వు మాత్రం ఒంటరివాడివి కావు. ఎందుకంటే నీ ముందుగా యేసు ప్రభువారున్నారు. ఇంకొకటి, అక్కడ మీరు ఆయనను చూతురు. ప్రియులారా, ఇది ఒక వాగ్దానం. ఆయనను చూడగలం, ఆయనను అనుభవించగలం. కాని ఎక్కడ? ఆయన చెప్పిన చోట, అంటే విధేయతలో దేవుణ్ణి అనుభవిస్తాము. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నీతో ఏమి చెబుతున్నారు అంటే, భయపడకండి, నేను లేచాను, నేను ముందుగా ఉన్నాను. హబ్బా, ఇంతకన్నా ఇంక మనకేం కావాలి? సరే, ఈరోజు నీ జీవితంలో ఇప్పుడు నిరాశ ఉందా? అయోమయం ఉందా? భయం ఉందా? అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తు ప్రభువారు నీతో జీవిస్తున్నారు. ఆయన నీకు ముందుగా ఉన్నారు. సరే, ఈరోజు మనమొక నిర్ణయం తీసుకుందాం. నేను దేవుని సువార్తను ప్రకటిస్తాను. నేను భయపడను. యేసు నన్ను ముందుకు నడిపిస్తారని నమ్ముతాను. చిన్న ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. ప్రభువా, నీ పునరుద్ధాన సత్యాన్ని మా జీవితాల్లో అనుభవించేటట్లు మమ్మల్ని నడిపించము. మేము భయపడకుండా నీ సువార్తను ప్రకటించే ధైర్యాన్నివ్వుము. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.